హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ని మనం ఈ వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూసేయండి. ఫ్రెండ్స్, మనకి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక బెస్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఎంటీఎస్ అలాగే హవాల్దార్ ఉద్యోగాలకు సంబంధించి 5000+ వేకెన్సీస్ని అలాట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. దీనికి సంబంధించి కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ కూడా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసి ప్రతి ఒక్కరు కూడా దీన్ని నోటిఫికేషన్కి అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కావాలి అని అంటే కింద లైక్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ అనేసి కమెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. అండ్ ప్రతి ఒక్కరికి కూడా నేను స్టెప్ బై స్టెప్గా అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా నేను క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెడతాను. కావాలన్న వాళ్ళందరూ కూడా కింద కమెంట్ సెక్షన్లో అప్లికేషన్ ప్రాసెస్ అని కూడా కమెంట్ చేయండి. అండ్ ప్రతి ఒక్క డీటెయిల్ని కూడా నేను ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పోస్టులకు సంబంధించి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ గురించి చూసినట్టయితే కనుక మనకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 26 జూన్ 2025 నుంచి 24 జూలై 2025 వరకు కూడా మనకి అప్లికేషన్ ప్రాసెస్ పెట్టుకోవడానికి అయితే మనకి ఛాన్స్ ఉందన్నమాట. అలాగే ఇక్కడ మనకి కంప్లీట్గా డేట్స్తో పాటు డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మనం ఇక్కడ చూసి మనం దీన్ని బట్టి మనం అప్లై చేసుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ మనకి ఇక్కడ షెడ్యూల్ కూడా ఇచ్చేయడం జరిగింది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అది మనకి ఎప్పటి నుంచి అని కూడా ఇక్కడ మనకి క్లియర్గా డీటెయిల్స్ అయితే ఇచ్చారు, మెన్షన్ చేశారనమాట. 20 సెప్టెంబర్ నుంచి 24 అక్టోబర్ 2025 వరకు కూడా మనకి ఎగ్జామ్స్ అనేది అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారు అనేసి ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. అండ్ దాంతోపాటు ఎప్పటి వరకు ఫీజు డీటెయిల్స్ పే చేయాల్సి ఉంటుంది, ఫీ పేమెంట్ ఎప్పటి వరకు ఉంది, అలాగే ఆన్లైన్ అప్లికేషన్ రిసిప్ట్ ఎప్పటి వరకు ఉంది, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఒకవేళ మీకు కంప్లీట్ ప్రాసెస్ కావాలి అని అనుకుంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇదైతే ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి, ఎందుకంటే మల్టీ టాస్కింగ్ అనేది మనకి ఒక ఇయర్ తర్వాత మళ్ళీ పడబోతుంది. కాబట్టి ఇప్పుడైతే మనకి చాలా ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. అలాగే మనకి ఇక్కడ ఎలాంటి జాబ్స్ కోసం మనకి ఇక్కడ భర్తీ చేస్తున్నారు పోస్టులు అనేసి ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి, నాన్ టెక్నికల్కి సంబంధించి, అలాగే హవాల్దార్కి సంబంధించి మనకి ఇక్కడ పోస్టులను అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇది నాన్ గెస్టెడ్ గ్రూప్ సికి సంబంధించి నాన్ గెస్టెడ్ అలాగే నాన్ మినిస్ట్రియల్ పోస్టుల కోసం దీన్ని భర్తీ చేయడం అయితే జరుగుతుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ దాంతోపాటు ఇవి ఎక్కడ భర్తీ చేస్తున్నారంటే మినిస్ట్రియల్లోని, అలాగే డిపార్ట్మెంటల్, అలాగే గవర్నమెంట్ ఆఫీసెస్ ఉంటాయి కదా, వాటిల్లో మనకి పోస్టులు అన్నీ కూడా ఎంటీఎస్ స్టాఫ్కి సంబంధించి అలాగే హవాల్దార్కి సంబంధించి సో ఇవన్నీ కూడా భర్తీ చేస్తారు అనేసి ఇక్కడ మనకి మెన్షన్ చేశారనమాట. ఇక్కడ గ్రూప్ సికి సంబంధించి మనకి పే స్కేల్ లెవెల్ కూడా మనకి అలాగే ఉంటుంది అనేసి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. అండ్ అలాగే పే స్కేల్ లెవెల్ 1 ప్రకారంగా మనకి శాలరీ అనేది పే చేస్తారు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనకి పే స్కేల్ 1 ప్రకారంగా మనకి జాయిన్ అవ్వంగానే 36,000 వరకు కూడా మనకి శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు. అలాగే మనం ఇక్కడ పోస్టులకు సంబంధించి డీటెయిల్స్ గురించి చూసినట్టయితే కనుక మనకి హవాల్దార్కి సంబంధించి ఇక్కడ 1075 వేకెన్సీస్ అయితే ఇక్కడ అలాట్ చేయడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ 5000+ వేకెన్సీస్ అనేసి మనకి చెప్పాను కదా, ఇక్కడ ఎంటీఎస్కి సంబంధించి మనకి వేకెన్సీస్ బీయింగ్ కలెక్టెడ్ అనేసి ఇచ్చారనమాట. అంటే మనకి నార్మల్గా మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి మనకి ఎక్కువ వేకెన్సీస్ అయితే అలాట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇవి ఇంకా కలెక్టింగ్లోనే ప్రాసెస్లోనే ఉంది. సో మనకి ఇవి కలెక్ట్ అయిన తర్వాత మనకి దగ్గర 5000+ వేకెన్సీస్ అయితే మనకి దీంట్లో అలాట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో దీనికి సంబంధించి ఇవన్నీ కూడా మనకి 10th క్లాస్ అర్హతతో పెట్టుకునే వేకెన్సీస్ కాబట్టి సో ఖచ్చితంగా దీనికి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అండ్ దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఎలాంటిది అవసరం లేదనమాట. అలాగే నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి చూసినట్టయితే కనుక ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనేసి ప్యాటర్న్ చూసినట్టయితే కనుక మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎంటీఎస్కి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒకటి పెట్టి మనకి తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మనకి జాబ్లోకి తీసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే మనకి ఏదైతే ఈ హవాల్దార్ ఉందో దానికి సంబంధించి అయితే మాత్రం మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్తో పాటు మనకి పీఈటీ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా, అండ్ అలాగే పిఎస్టీ అంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటే హైట్, వెయిట్, అలాగే మనకి ఫిజికల్ ఫిట్నెస్, అలాగే మెడికల్ సర్టిఫికేట్స్ ఇలాంటివన్నీ కూడా ఈ హవాల్దార్కి ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది అనేసి ఇక్కడ మనకి మెన్షన్ అయితే చేశారనమాట. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్తో పాటు మనకి పీఈటీ అలాగే పిఎస్టీ కూడా అక్కడ ఖచ్చితంగా పెడతారు, ఆ ఎగ్జామినేషన్స్ కూడా కండక్ట్ చేస్తారు అనేసి ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది. అలాగే దీనికి ఇంకొకటి ఏంటంటే మనకి 13 రీజనల్ లాంగ్వేజెస్లో మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు అనేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. మనకి నార్మల్గా అయితే హిందీ అలాగే ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్లోనే మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు.
కానీ మనకి ఇక్కడ ఇవ్వడం అయితే ఇక్కడ మనకి 13 రీజనల్ లాంగ్వేజెస్లో మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారనేసి ఇచ్చారనమాట. మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం తెలుగు అనేది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో మనకి తెలుగులో కూడా క్వశ్చన్స్ అనేవి డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో ఖచ్చితంగా ఇక్కడ మీరు లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎంటీఎస్కి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎగ్జామినేషన్ సిలబస్ ఎలా ఉంటుంది అని కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి మనకి ఎంటీఎస్కి సంబంధించి సెషన్ 1 అండ్ సెషన్ 2 కూడా సేమ్ డే మనకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇవి ఎలా ఉంటుంది అనేసి అంటే కనుక మనకి సెక్షన్ 1లో మనకి న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ దీనికి సంబంధించి 20 క్వశ్చన్స్ అలాగే 60 మార్క్స్ కోసం ఉంటాయి అన్నమాట. అండ్ అలాగే రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇది కూడా మనకి 20 క్వశ్చన్స్ 60 మార్క్స్ కోసం ఉంటాయి. అండ్ దీనికోసం మనకి 45 మినిట్స్ అనేది అలాట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ దీంట్లో మనకి ఎలాంటి నెగిటివ్ విధానం కూడా లేదు. సో కాబట్టి నెగిటివ్ లేదు కాబట్టి మనం ఈ సెక్షన్ 1ని ఆటోమేటిక్గా మనం బాగా అటెండ్ చేస్తాము. అలాగే సెషన్ 2 చూసినట్టయితే కనుక మనకి సెషన్ 2 అనేది మీకు ఆఫ్టర్నూన్ అలా ఉంటుందన్నమాట. దీంట్లో జనరల్ అవేర్నెస్కి సంబంధించి 25 క్వశ్చన్స్ 75 మార్క్స్ కోసం ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్కి సంబంధించి 25 క్వశ్చన్స్ 75 మార్క్స్ కోసం ఉంటుందన్నమాట. ఇది కూడా 45 మినిట్స్ అనేది టైం ఇవ్వడం అయితే మనకి జరుగుతుంది. అలాగే దీంట్లో వచ్చినప్పటికీ మనకి ప్రతి ఒక్క నెగిటివ్ దానికి 1 మార్క్ అనేది రెడ్యూస్ అవుతుంది అనమాట. అంటే దీంట్లో మనకి సెకండ్ సెషన్కి వచ్చినప్పటికి మనకి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉందన్నమాట. సో ఎంటీఎస్కి సంబంధించి ఓన్లీ ఈ 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఈ 2 సెషన్స్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి దీంట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్లోకి తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే ఇక్కడ హవాల్దార్ పోస్టుల గురించి చూసినట్టయితే కనుక మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్తో పాటు ఇక్కడ మనకి పీఈటీ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా మనకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. దీనికి సంబంధించి ఎలా అనేసి అంటే వాకింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. అంటే మనకి అబ్బాయిలకి అయితే 1600 మీటర్స్ 15 మినిట్స్లో మీరు నడవాల్సి ఉంటుందన్నమాట. అదే అమ్మాయిలు అయితే కనుక 1 కిలోమీటర్ అయితే నడవాల్సి ఉంటుంది 20 మినిట్స్లో. అండ్ అలాగే దీంతోపాటు మనకి ఇక్కడ హైట్ గురించి కూడా ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి సంబంధించి మనకి హైట్ గురించి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. అబ్బాయిలకి 157.5 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది హైట్. అండ్ అలాగే చెస్ట్ అయితే మనకి వితౌట్ ఎక్స్పాన్షన్ 81 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ ఎస్టీ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక 5 సెంటీమీటర్స్ అనేది కట్ చేస్తారనమాట దాంట్లో. అండ్ అలాగే ఫీమేల్స్కి చూసినట్టయితే కనుక హైట్ 152 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది, 152 సెంటీమీటర్స్. అండ్ అలాగే వెయిట్ వచ్చేసి 48 కేజీస్ ఉంటే సరిపోతుంది అనేసి ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. అలాగే ఎస్టీ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక 2 కేజెస్ అనేది కొంచెం తగ్గి ఉన్నా పర్లేదు అనేసి అన్నట్టుగా చెప్పారనమాట. అలాగే మనకి ఇది ఓన్లీ హవాల్దార్ పోస్టులకి ఓన్లీ ఈ పీఈటీ అలాగే పిఎస్టీ ఈ 2 కూడా అయిపోతే కనుక మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి మనకి హవాల్దార్ పోస్టులకి భర్తీ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అనేసి కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. గుంటూరు, కర్నూలు, అలాగే రాజమండ్రి, తిరుపతి, వైజాగ్, అలాగే విజయవాడ, కాకినాడ, నెల్లూరు, చీరాల, విజయనగరం, ఒంగోలు, శ్రీకాకుళం, ఏలూరు ఇలా చాలా మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. అలాగే మిగిలిన వాళ్ళకి తమిళనాడు, తెలంగాణ వీళ్ళకి సంబంధించి కూడా ఇక్కడ చాలా ఇవ్వడం అయితే జరిగింది. హైదరాబాద్లో, వరంగల్లో, కరీంనగర్లో ఇలా ఉంటాయి అనేసి కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట తెలంగాణ వాళ్ళకి. అదే మిగిలిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అలాగే ఇంకా చాలామంది ఎవరైతే రాస్తున్నారో తమిళనాడు వాళ్ళకి తమిళనాడు దాంట్లో, అలాగే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో, అలాగే తెలంగాణ వాళ్ళకేమో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లో ఇస్తారు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. అలాగే అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ గురించి చూసినట్టయితే కనుక ఇది ఉమెన్ క్యాండిడేట్స్కి అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి పీడబ్ల్యూబీడీ వాళ్ళకి ఎలాంటి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదనమాట. మిగిలిన వాళ్ళు జనరల్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు జస్ట్ 100 రూపీస్ అనేది పే చేస్తే సరిపోతుంది ఫీజు. అండ్ అలాగే దాంతోపాటు ఇది ఎప్పటి వరకు ఉందంటే ఈ అప్లికేషన్ ఫీజు పే చేయడానికి ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. ఎప్పటి వరకు అనేసి అంటే 27th జూలై 2025 వరకు మనకి లాస్ట్ డేట్ అయితే ఉందన్నమాట. అలాగే నోటిఫికేషన్ సంబంధించి ఏజ్ లిమిట్ గురించి చూసినట్టయితే కనుక ఎంటీఎస్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి 18 నుంచి 25 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే హాల్దార్ పోస్టులకు అప్లై చేసుకునే వాళ్ళకి 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. అలాగే ఎవరైనా ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఇక్కడ ఇచ్చిన ఏజ్కి ఇంకొక 5 ఇయర్స్ అనేది రిలాక్సేషన్ ఉంటుందన్నమాట. అండ్ ఒకవేళ ఓబీసీ వాళ్ళకైతే +3 ఇయర్స్, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి +10 ఇయర్స్ ఇలాగా మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తాయి అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది.
అలాగే మనకి దీనికి సంబంధించి పోస్టింగ్ ఎక్కడ వస్తుంది అన్నది కూడా ఇక్కడ మనకి క్లియర్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనకి ఎంటీఎస్‌కి సంబంధించి సీజీఎస్టీ అనేసి ఉంది చూడండి. ఇది ఇక్కడ హైదరాబాద్‌లో ఉందన్నమాట మనకి సెక్టర్. సో, ఇక్కడ మనకి హైదరాబాద్‌లో మనకి పోస్టింగ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ హవాల్దార్‌కి సంబంధించి కూడా చూసినట్టయితే గనుక ఇక్కడ కస్టమ్స్ అనేసి ఉంది చూడండి విశాఖపట్నం. సో, విశాఖపట్నం కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విశాఖపట్నంలో కూడా మనకి పోస్టింగ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో, కాబట్టి మన సొంత రాష్ట్రాల్లోనే మనకి పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా 10th క్లాస్ అర్హతతో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకనేసంటే ఇది చాలా తక్కువ అర్హతతో జస్ట్ అలాగే ఒకే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి మనకి వీటికి భర్తీ చేస్తున్నారు కాబట్టి మనకి ఇలాంటి పోస్టులు చాలా తక్కువగా వస్తాయి. సో, ఎవరికైనా సరే అప్లికేషన్ కావాలి, అప్లికేషన్ ప్రాసెస్ కావాలి అనేసంటే నేను స్టెప్ బై స్టెప్‌గా నేను ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టెప్ కూడా నేను నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి పెడతాను. సో, కింద అప్లికేషన్ ప్రాసెస్ అని కూడా మీరు కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళందరికి కూడా షేర్ చేయండి దీన్ని. ఈ నోటిఫికేషన్ అనేది మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఎస్ఎస్‌సి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అలాగే హవాల్దార్ పోస్టులని భర్తీ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇది మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి 2 రాష్ట్రాల వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఇస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోండి. చాలా మందికి అయితే ఉమెన్ క్యాండిడేట్స్‌కి గానీ ఎవరికి కూడా ఫీజెస్ కూడా ఎలాంటివి లేవు కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అండ్ దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఇచ్చాను. అండ్ అలాగే ఎవరికైతే నోటిఫికేషన్‌తో పాటు ఇక్కడ చూడండి. ఇక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనేసి ఎవ్రీ సిటిజన్ ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనేసి కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అండ్ అలాగే దీనికి ఏదైతే మీకు 10th క్లాస్ అర్హత ఒక్కటి ఉంటే సరిపోతుంది. అలాగే మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా ఎలాంటిది అక్కర్లేదు కాబట్టి మన సొంత రాష్ట్రాల్లోనే ఇలాంటి జాబ్స్ అనేవి చాలా రేర్‌గా పడతాయి. ఒకవేళ మీకు మళ్ళీ ఇలాంటి నోటిఫికేషన్ కావాలంటే ఇంకొక సంవత్సరం వెయిట్ చేయాలి. సో, కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అండ్ దీనికి సంబంధించి నేను అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా చెప్తాను. సో, దానికి మీకు కావాలి అనేసి అంటే గనుక లైక్ చేసి కింద కమెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా అప్లికేషన్ ప్రాసెస్ అనేసి నాకు కమెంట్ చేయండి. సో, అప్లికేషన్ ప్రాసెస్ అని కమెంట్ చేస్తే నేను ఎక్కువ అప్లికేషన్ ప్రాసెస్ అనేసి నాకు ఎక్కువ కమెంట్స్ అలా వస్తే కనుక నేను ఇవి ఖచ్చితంగా నేను ఎలా అప్లై చేసుకోవాలి మీ ఫోన్‌లోనే అనేది స్టెప్ వైస్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందనమాట. సో, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఎందుకంటే 10th క్లాస్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా! సో, వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అండ్ అలాగే దీంట్లోనే మనకి ఏమేం చదవాలి అనేసి కూడా ఇక్కడే మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో, జనరల్ అవేర్‌నెస్‌కి ఏమేం సిలబస్ చదవాలి, సో, ఇలా మొత్తం సిలబస్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. నేను ఈ డీటెయిల్స్ అన్నిటికి కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఈ నోటిఫికేషన్ అంతా కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, దాన్ని కూడా ఒకసారి చెక్ చేయండి. సో, ఎవరికైతే ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ కావాలనుకుంటున్నారో వాళ్ళైతే కమెంట్ సెక్షన్‌లో అప్లికేషన్ ప్రాసెస్ అని కమెంట్ అయితే చేయండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేసుకొని పెట్టుకోండి. Please do like, share and subscribe for more information. Thank you for watching.